ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని వైకాపా ఎమ్మెల్యేల మధ్యవర్తిత్వం అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు తనను కలవడంపై స్పందించిన ఆయన అభివృద్ధి కోసం కాకుండా పేరు కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. పోలవరం బందరు పోర్టును అడ్డుకునేందుకు వైకాపా చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కాబోవని అన్నారు. మాకు త్రాగునీటికి నీళ్లు ఇవ్వాలని అడగడం లేదు, పంటలు ఎండిపోతాయని అడగడం లేదు. నిన్న మొన్న కరువు వచ్చింది, వాళ్ళకి ఏమైనా సహాయం చేయమని ఉపాధి కల్పించమని అడగడం లేదు. వాళ్ళు అడిగేది ఏంటి, పనులు మా ద్వారా చేయండి అంటున్నారు. నాకు ప్రజలకి హాట్ లైన్ ఉంటే మళ్ళీ మధ్యవర్తులు ఎందుకు? నాకు మధ్యవర్తులు అవసరం లేదు, ఆ మాట చెప్పాను వాళ్ళకి. ఎప్పుడు మధ్యవర్తులు అవసరం లేదు, రియల్ టైంలో ప్రజలకు ఏ సమస్యలు నేనే పరిష్కారం చేస్తున్నాను కాబట్టి ఇంకొకరు అవసరం లేదు. మీరు ఎమ్మెల్యేలుగా పాలసీలు చేయండి, సహకరించండి. మీరు అపోజ్ చేస్తే అపోజ్ చేయండి. మీరు అభివృద్ధికి అడ్డుపడుతూ ఇవన్నీ మాట్లాడేంటి? వాళ్ళ ప్రాధాన్యత అంతా ఎంచోపైన మా ద్వారా పనులు కావాలి తప్ప ఇంకేం లేదు. వాళ్ళ ద్వారా పనులు కావు, పాలసీలు అవుతాయి. కోఆపరేట్ చేస్తే, లేకపోతే తెలుగుదేశం పార్టీ చట్టాలను రూపొందిస్తుంది ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం.